ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలరా, ఈ మాసములో 14వ దినమున దేవుడు బయలుపరిచిన గొప్ప వాగ్దానమును బట్టి దేవాది దేవునికి యేసు క్రీస్తు నామమున మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని వాగ్దానమందు విశ్వసించిన నీ జీవితములో దేవుని వాగ్దానము నెరవేరునుగాక. నేటి దినము దేవుడు బయలుపరిచిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీ గురించి ఉద్దేశించిన సంగతులు నెరవేరును. ఆమెన్. ఈ వాగ్దానమును దేవుడు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనములో నుండి బయలుపరిచాడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు, ఇదే నేడు నీకు బయలుపరిచిన వాగ్దానము. దేవునికి స్తోత్రము చెల్లించుదాం. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలరా, దేవుడు చెరలోనున్నటువంటి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను జ్ఞాపకము చేసుకుంటూ ఈ మాట ప్రవక్త ద్వారా వ్రాయించాడు. నేను మిమ్మల్ని గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. ఆ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. దేవుని ఉద్దేశములు గొప్పవి. దేవుని ఉద్దేశములు తన ప్రజల పట్ల, అనగా నీ పట్ల, నీ కుటుంబం పట్ల అవి ఆశీర్వాదకరములు. రెండవదిగా అవి సమాధానకరములని దేవాది దేవుడు ప్రవక్త ద్వారా వ్రాయించాడు. ఉద్దేశము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉంటే మనము కూడా ఒక ఉద్దేశముతోనే జీవిస్తున్నాం, ఒక ఆలోచనతోనే జీవిస్తున్నాం, ఒక నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డలముగా జీవిస్తున్నాం. మనము దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తూ ఉన్నాడని ఒక నిరీక్షణతో, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం. దేవా, నా జీవితంలో ఈ కార్యము చేస్తే దేవా మీకు మహిమకరముగా జీవిస్తాను అని మనము నిరీక్షణతో ఉన్నాము. హన్న ఒక ఉద్దేశంతో ఉంది. తనకు కుమారుడినే ఇస్తే ఆ కుమారుడిని దేవునికి అర్పిస్తాను అని ఒక ఉద్దేశము. వాక్యములో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనములో, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఆలోచన చెప్పువాడు దేవుడు. ఆలోచన చేసి తన కార్యములు జరిగించేవాడు ప్రభు అయిన యేసయ్య. గనుక ఈరోజు నీవు ఏ ఉద్దేశంతో ఉన్నావో, ఉద్యోగ విషయమా, వ్యాపార విషయమా, సంతానము గురించి, లేదా సంసార జీవితము గురించి, ఆర్థిక విషయంలోనా, వాక్యం సెలవిస్తోంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనములో, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమెన్. ఒక భారము, ఒక బాధ్యతను కలిగి ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు నీ భారమును, నీ పనులను ప్రభువుకు అప్పగిస్తే ఆయన నీ ఉద్దేశములను సఫలము చేస్తాడు. ఎందుకంటే నిన్ను గురించి ఉద్దేశించి ఉన్నాడు. నిన్ను గురించి ఒక సంగతి, ఒక కార్యముని జీవితంలో జరిగించడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడు. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటున్నాడు. నీ గురించి, నీ కార్యముల గురించి నిన్ను బాగా ఎరిగినవాడు యేసు ప్రభు, నెరవేర్చగలిగిన సమర్థుడు. మరొక మాట, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనములో, ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును అని రాయబడి ఉంది. దేవుని ఉద్దేశములు నీ జీవితంలో దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో దేవుని ఆలోచన చొప్పున అవి నీ జీవితంలో స్థిరపరచబడతాయి. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని ఉద్దేశములు నీ జీవితంలో 3 కార్యాలు చేస్తాయి. దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడు, ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడు, 3 కార్యాలు చేస్తాయి. 1, నీ నిరీక్షణకు గొప్ప ప్రతిఫలము దేవుడిస్తాడు. నీ నిరీక్షణకు గొప్ప ప్రతిఫలము ఇశ్రాయేలులకు ఇచ్చాడు. గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు, వాగ్దాన దేశాన్ని. నీ జీవితంలో
నీ గురించి ఆలోచన చేసిన దేవుడు నీ నిరీక్షణకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. 1. 2, నీ జీవితకాలం అంతా నీకు సమాధానం ఇస్తాడు. ఈ లోకంలో సమాధానం లేక అసమాధానముతో జీవిస్తున్నారు అనేక మంది. నీకు కుటుంబములో నీ భర్తకు నీ భర్తకు సమాధానం లేకపోతే ఈరోజు దేవుడు బయలుపరిచిన వాగ్దానము, ఆయన ఆలోచన సమాధానం ఇస్తాడు. 2వదిగా 3వదిగా నీ జీవితకాలమంతా నీవు సంతోషించే గొప్ప కార్యము చేస్తాడు. సంతోషించే గొప్ప కార్యం. 3 విషయాలు. నీ నిరీక్షణకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. 2వది, నీ జీవితకాలమంతా నీవు సమాధానముగా ఉండే దీవెననిస్తాడు. 3వది, సంతోషం ఇస్తాడు. ఈ 3 కార్యాలను బట్టి దేవుడు ఈ 3 కార్యాలను చేయుచున్న కారణము చేత ఈరోజు బయలుపరిచిన వాగ్దానము, నీ గురించి ఉద్దేశించిన సంగతులు నెరవేరును. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములో నాడు ఇశ్రాయేలీయులకు మీరు తెలియచేసిన దేవా ఆ మాటలు, ఆ వాగ్దానాన్ని ఈరోజు మాకిచ్చినందుకు వందనాలు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును, అవి రాబోయే కాలములలో మీకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైనవి కావు అన్నావు. ఈరోజు మీరు మాకిచ్చిన 3 విషయాలు. 1, మా నిరీక్షణకు గొప్ప ప్రతిఫలం ఇస్తానన్నావు. బిడ్డలు దేని కొరకు ఎదురు చూస్తున్నారు, దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు, వారి జీవితంలో మీ ఉద్దేశం నెరవేరునుగాక. 2వదిగా సమాధానం ఇస్తానన్నావు. సమాధానం లేని భార్యాభర్తల జీవితాల, కుటుంబాలలో సమాధానం యేసునామమున కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. 3వదిగా సంతోషము యేసునందే మాకుంది నాయన. ఆ సంతోషాన్ని కూడా ఈరోజు మీరు మాకు ఇస్తున్నందుకు, వాగ్దానం చేసినందుకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము. దేవా, ఈ వాగ్దానము పొందుతున్న బిడ్డల జీవితాల్లో మీరు తొంగి చూస్తున్నారు నాయన. వారి అవసరతలు ఎరిగిన వారు గనక ఈ వాగ్దానాన్ని ఎత్తిబట్టి వారు ప్రార్థిస్తూ ఉంటుండగా మీ కార్యములో జరిగించి మహిమా, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని దినము వెంట దినము మాకిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా జీవితకాలం అంతా మీ మహాకృప చేత నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. దేవుని కృప మీ ఆత్మలకు తోడై ఉండి మిమ్మును నడిపించునుగాక. ఆమెన్.